హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మన పాత మట్టిని కొత్త మట్టిగా తయారు చేస్తున్నాం అనమాట. అదేనండి, మన పాత మట్టిలో కొంచెం పశువుల ఎరువు, ఇసుక కలుపుకొని ఒక మొక్కనైతే వేయబోతున్నాము. ఈరోజు ఆ మట్టి మిశ్రమం ఎలా చేయాలనేది అయితే తెలుసుకుందామండి. ఒక 50% మట్టి, ఒక 40% పశువుల ఎరువు, 10% ఇసుకనైతే తీసుకుంటున్నాను. ఈ మట్టి అయితే చాలా పాతదండి. అంటే మనము టమాటాలు కానీ వంగ మొక్కలు కానీ వేసిన తర్వాత ఆ మొక్కలన్నీ చనిపోతాయి కదా. చనిపోయిన తర్వాత ఆ మట్టిని ఒక 4 రోజులు 5 రోజులు ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఇట్లా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో నీమ్ కేక్ పౌడర్ గుప్పెడంతా వేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి నా దగ్గర నీమ్ కేక్ పౌడర్ లేదు. మీ దగ్గర ఉంటే ఒక గుప్పెడంతా వేసుకోండి, సరిపోతుంది. ఒక పాట్ తీసుకోవాలి. పాట్కి హోల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉండేటట్లు చూసుకోండి. ఆ హోల్స్ దగ్గర రాళ్ళు కానీ కొబ్బరి చెప్పులు కానీ ఏవైనా కొండ పెక్కులు కానీ వేసి కవర్ చేసుకోండి. కవర్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం పాటింగ్ మిక్స్ కలుపుకున్నామో ఆ పాటింగ్ మిక్స్ని ఆ పాట్లో అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వాటర్తో తడిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాము అనేసి అంటే మన దగ్గర ఎప్పుడు మొక్క ఉంటే అప్పుడు మనము వేసేసుకోవచ్చు.